హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లోనే మనమే మన కూరల్లో వాడే సాల్ట్ మనమే తయారు చేసుకోవచ్చు. సాల్ట్ మనం తయారు చేసుకోవడం ఏంటని చూస్తున్నారా? అవునండి. నేనైతే మా ఇంట్లో నేను వాడే కూరల్లో సాల్ట్ నేనే రెడీ చేసుకుంటాను. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఉప్పు లేని కూర చప్పనా అంటారు కదా! అదే ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా కూడా కూరకు టేస్ట్ పోతుంది. మనం కర్రీ ఎంత బాగా చేసినా కూరకు టేస్ట్ ఇచ్చేది ఉప్పే. సో, అటువంటి ఉప్పు మనం మార్కెట్‌లో అది బాగుంటుంది, ఇది బాగుంటుందని వాళ్ళు కలిపేది అవి ఏవేవో కలిపేది తీసుకొచ్చి వాడుకోవడం కన్నా, మనమే తయారు చేసుకుంటే టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ 2 మన సొంతమే కదా! ఇప్పుడు వీడియోలో చూద్దాము. క్రిస్టల్ సాల్ట్ మీరు వీడియోలో చూసారు కదా! క్రిస్టల్ సాల్ట్, ఆశీర్వాద్ క్రిస్టల్ సాల్ట్‌ని నేను ప్యాకెట్ తెచ్చుకున్నాను. దీన్ని ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాను. మినిమమ్ నేను మార్నింగ్ 1 డే ఆరబెడతాను. ఆరబెట్టిన తర్వాత దానికి ఉన్న తడి అంతా పోయిన తర్వాత ఇలా మిక్సీలో పట్టుకుంటాను. వేరే సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ కన్నా ఆశీర్వాద్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ చాలా బాగుంటుంది. వైట్‌గా ఉంటుంది. చాలా తడి తడి లేకుండా ఉంటుంది. బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎంత వైట్‌గా ఉందో, ఎంత మెత్తగా ఉందో. ఇది చాలా కూరల్లో కూడా వేసినా చాలా టేస్ట్‌గా ఉంటది. నేను ఫ్రైలో అట్లా ఫ్రై లాంటివి చేస్తే ఈ పొడి చేసుకొని వేసుకుంటాను. సో, నేను ఏదైనా పులుసులు, కర్రీ, చికెను అటువంటివి చేస్తే మాత్రం నేను క్రిస్టల్ సాల్టే వాడతాను. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి సాల్ట్. ఇది మళ్ళీ నేను 1 డే అయితే ఎండలో అయితే ఆరబెడతాను. ఇది ఇంకా ఎండలో వేస్తే ఇంకా మంచి పొడి పొడిగా ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మళ్ళీ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను. ఇది కర్డ్ రైస్‌లో తినడము, ఫ్రైలో వేయడము, సాల్ట్ కావాలనుకున్నప్పుడు ఇట్లా యూజ్ చేసుకుంటాను. కర్రీస్‌లోకి పులుసు కర్రీ, ఎగిరి కర్రీ అటువంటి వాటిలోకైతే క్రిస్టల్ సాల్టే యూజ్ చేసుకుంటాను. ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. సో, చెమ్మ కూడా రాకుండా తగలకుండా ఉంటుంది. సో, ఫ్రెండ్స్, నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.